వెల్కమ్ టు వన్ జీరో టీవీ న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాక్ మళ్లీ కవ్వింపులు, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ దాడులు. అనుష్క చేతిలో 7 సినిమాలు, ప్రభాస్ సినిమాలో కథానాయికగా. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి కొనసాగుతోంది. దయాది సైన్యం వరుసగా 2వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ కాల్పులు జరిపింది. దీన్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఏప్రిల్ 25, 26 అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి పలు పోస్టుల నుంచి పాక్ ఆర్మీ కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. ఏప్రిల్ 24, 25 అర్ధరాత్రి వేళ కూడా పాక్ ఎల్బీసీ వద్ద కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ దాడులు చేపట్టింది. హైదరాబాద్ నగరంలోని షేక్పేట్ ఆదిత్య టవర్లోని ఆయన నివాసంలో తెల్లవారుజాము నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హరిరామ్ కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు. ఈయన గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగా పనిచేస్తూ ఉన్నారు. కాళేశ్వరం అనుమతులు, రుణాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. హరిరామ్ భార్య అనిత నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె వాలంటరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన సూపర్ చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది అనుష్క. విక్రమార్కుడు మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దీనితో ఏడాదికి 4-5 సినిమాలు చేసింది. ఈ క్రమంలో వచ్చిన అరుంధతి ఆమెను స్టార్ హీరోయిన్గా మార్చింది. 2023లో వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి అనే చిత్రంతో చివరిసారిగా కనిపించింది అనుష్క. 2 ఏళ్లుగా మళ్లీ వెండితెరపై కనిపించలేదు. కలుపుకొని అనుష్క చేతిలో మొత్తం 7 సినిమాలు ఉన్నాయంటూ ఫిల్మీ దునియాలో ఓ వార్త వైరల్గా మారింది. అనుష్క చేతిలో 7 సినిమాలు ఉన్నాయని, కాకపోతే వాటి గురించి దర్శక నిర్మాతలు ఎవరూ బయటకు చెప్పొద్దని కోరిందట. సినిమా రిజల్ట్కు ముందే జరిగే ప్రమోషన్స్లో మాత్రమే తన పాత్ర గురించి వెల్లడించాలని, అప్పటిదాకా ఈ విషయాలేవీ బయటకు రాకూడదని నిర్మాతలను ఆదేశించినట్లు సమాచారం. ఆమె సైన్ చేసిన 7 ప్రాజెక్టుల్లో తెలుగులో 3, తమిళంలో 2, మలయాళంలో 2 సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. అందులో ఒక మూవీలో ప్రభాస్తో కలిసి నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చూసారుగా విభాగ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 1 జీరో టీవీ 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.